స్తోత్రం కలుగును గాక. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మొదటి 17వ అధ్యాయం మొదటి వచనం, సామెతల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహంతో కూడి ఉండిన ఇంట నునుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఆమేన్. చూడండి, కలహముతో కూడి ఉండిన ఇంట నునుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. చూసావా, కలహము, జగడము, గొడవ, అసమాధానము ఉన్న చోట ఎంత మంచి ఆహార పదార్థములు ఉండినప్పటికీ, ఎంత రుచికరమైనటువంటి వంటకములు సిద్ధం చేసినప్పటికీ నెమ్మది లేకపోతే అక్కడ సుఖం ఉండదు. చాలామంది మంచి మంచి వంటకాలు సిద్ధం చేసుకొని భోజనాన్ని కూర్చుంటారు. ఏదో చిన్న మాట ఒకరు అంటారు, చిన్న గొడవ ప్రారంభమవుతుంది, ఆ భోజనాన్ని వదిలేసిపోతారు, లేదా ఆ పల్లెని విసిరి కొడతారు. మంచి గృహం నిర్మించుకుంటారు, అన్ని విధములైన వసతులని, వనరుల్ని కల్పించుకుంటారు. కానీ ఆ గృహంలో భార్య భర్తలు సమాధానంగా ఉండరు, లేక ఆ గృహంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉండదు. సమాధానం లేని చోట, నెమ్మది లేని చోట ఎన్ని వనరులు, వసతులు, విలాసములు, సంతోషకరముగా అనిపించేవి ఎన్ని ఉండినా అవి మనల్ని సుఖపరచలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో నెమ్మది ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముందు వ్యక్తిగతంగా నీ మనసు నెమ్మదిగా ఉండాలి. అంటే నీ మనసు నీతో గొడవ పడకూడదు, నీ మనసు నీతో నేరారోపణ చేయకూడదు. ముందు నీ మనసు నీతోనే కుదుటుగా ఉండాలి. ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తారా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది ఎన్నో వచనము? 19 చదువుదామా? ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై, ఆ మాట గమనించండి, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము, మన మనసు ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. సమ్మతి అంటే ఏంటి? సమాధానం. నీవు దేవునికి విరోధముగా నడిచినప్పుడు, దేవునికి విరోధముగా జీవించినప్పుడు, మొట్టమొదటిగా నీకు విరోధముగా లేచేది ఎవరు తెలుసా? నీ మనస్సాక్షి, నీ హృదయమే. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేలా వారు ధర్మశాస్త్రం లేని వారైను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారం తమ హృదయం యందు రాయబడినట్లు చూపుచున్నారు. గమనించారా? ధర్మశాస్త్రములో చెప్పబడిన దేవుని ఆజ్ఞలను అన్యజనులు సైతం, జీవము గల దేవుని ఎరగని యూదులు కాని ప్రజలైన అన్యజనులు పాటించినప్పుడు వారి మనస్సాక్షి నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది యూదులే, దేవుని ప్రజలే, కొంతమంది క్రైస్తవులే, క్రీస్తుని ఎరిగిన వారే, అయినను ఏమి ఉపయోగం?
వారి మనస్సాక్షి నెమ్మదిగా లేదే, వారి హృదయం నెమ్మదిగా లేదే, దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించుచున్నందువలన వారి మనస్సాక్షి వారిలో నెమ్మదిగా లేదు, వారి మనస్సాక్షి వారిలో ప్రశాంతముగా లేదు. అది వారి మీద నేరం మోపుతుంది, ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ ఉంది. కాబట్టి పాపం చేసిన వానిని ఏ మనుషుడైనా దేవుడైనా గద్దించకముందే అతని సొంత మనస్సాక్షి విరోధముగా లేస్తుంది. అందుకనే ప్రతి వ్యక్తి ముందుగా ఎవరితో సమాధాన పడాలంటే హృదయముతో సమాధాన పడాలి, మన సాక్షితో సమాధాన పడాలి, మన సాక్షిని హృదయాన్ని సమ్మతిపరుచుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తనతో తాను సమాధానంగా ఉండాలి. రోమపత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఒకసారి గమనించండి. 14వ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది. 22వ వచనం, నీకున్న విశ్వాసం దేవునితో నీ మట్టుకు నీ ఉంచుకునము. ఈ మాట తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. అంటే నీకు నీవే తప్పు చేస్తున్నావు, తప్పు మార్గంలో ఉన్నావు, నీ హృదయం సరిగా లేదు, నీ జీవితం సరిగా లేదని నీకు నీవే అనగా నీ ఆత్మతో నీ మనస్సాక్షే, నీతో నీ మనస్సాక్షే నేరం మోపుతుంది, తీర్పు తీరుస్తుంది. ఏ మనుషుడు తీర్పు తీర్చకముందే, ప్రభు తీర్పు తీర్చకముందే నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు. అనగా నీలో ఉన్న మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుంది. నువ్వు దేవుని ఎట సరిగా లేవు, నువ్వు దేవుని పిల్లల ఎట సరిగా లేవు, నీ హృదయం సరైంది కాదు, నువ్వు ఒక మోసగాడివి, కపటివి, నువ్వు ఒక దౌర్భాగ్యుడు, నువ్వు ఒక అబద్ధికుడు, నువ్వు ఒక వ్యభిచారివి, నువ్వు ఒక దొంగవి అని నీ మనస్సాక్షి నీతోనే నేరం మోపుతుంది. ఇది గ్రహించాల్సిన విషయం మనలో అనేకులు. అందుకనే మన హృదయము యథార్థముగా ఉండినప్పుడు మనకు నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు నీతిలో ఉండినప్పుడు నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. అట్టి నెమ్మది గల వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి నేను ఆ మాట వెతికి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరమును కలుగును అని ఒక మాట ఉంది. ఎవరికైనా తెలిస్తే ఆ మాట మీరు చూసి చదువుకోండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం, నీతి సమాధానము కలగజేయును. యెషయా 32:17, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. చూసావా, నీవు నీతిగా జీవించినప్పుడు, అన్యాయం ఏమీ చేయకుండా, లంచమేమీ ఆశించకుండా, అబద్ధాలేవి చెప్పకుండా, దుర్మార్గపు పనులేవి చేయకుండా, నీవు నీతిగా యథార్థముగా న్యాయముగా నమ్మకంగా జీవించినప్పుడు, నీకు అప్పగించబడ్డ డబ్బు విషయంలో, నీకు అప్పగించిన పని విషయంలో, నీకు అప్పగించిన బాధ్యతలలో నువ్వు నీతిగా నమ్మకంగా ఉండినప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయం నిబ్బరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. నువ్వు మోసం చేసి తెచ్చిన ఆహారం పళ్ళెంలో పెట్టుకొని భోంచేసేటప్పుడు ఇది నీ ఆహారము కాదు, నువ్వు ఒక మోసగాడివి అని నీ మనస్సాక్షి గుచ్చుతుంది. ఈ మనస్సాక్షిని చంపడానికి నువ్వు మద్యం తాగవచ్చు, ఈ మనస్సాక్షిని చంపడానికి సాకులు వెతకవచ్చు, ఈ మనస్సాక్షి పదే పదే నీ మీద నేరం మోపుతూ ఉంటే తట్టుకోలేక ఎవరైనా తప్పుడు వ్యక్తులతో సలహాలు తీసుకుని నేను సరిగానే ఉన్నానని భ్రమపడవచ్చు, లేక మనస్సాక్షి యొక్క స్వరాన్ని లెక్క చేయక దాన్ని చంపవచ్చు. కానీ అదే మనస్సాక్షి నువ్వు చనిపోయిన రోజున నిత్యత్వములో కూడా నీ మీద దోషి అయి నిలబడుతుంది. వాత వేయబడిన మనస్సాక్షిగా నీ మనస్సాక్షిని మార్చుకోవచ్చు. నీ మీద ఇక పని చేయకుండా నోరు మూసుకొని, ఇక ఎన్నడూ నేరం మోపకుండా నోరు మూసుకొని ఉండే విధంగా నీ మనస్సాక్షి మాటి మాటికి నువ్వు పట్టించుకోకుండా దాన్ని
పలకకుండా చంపవచ్చేమో కానీ ఒక్క దినాన నీ మనసాక్షి లేచి కూర్చుంటుంది. ఇప్పుడు నువ్వు మనసాక్షిని పట్టించుకోకుండా అట్లాగే అక్రమంగా వెళ్తున్నావు, అట్లాగే ఇష్టానుసరంగా జీవిస్తున్నావు. ఒక రోజున నీ మనసాక్షి నీకు శత్రువై లేచి కూర్చుంటుంది. అందుకనే మనమందరము కూడా మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. దాని కొరకు యేసు రక్తమును ఆశ్రయించుదుమగాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒక మంచి మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆమేన్. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. దేవుని స్తోత్రములు గాక. ఈ వచనాలు ఒక మాట గమనించారా? మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారమై ఉండి దేవుని సన్నిధికి చేరాలట. దీని అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుంది కాబట్టి ఆ నేరమునకు ప్రాయశ్చిత్తము జరగాలి. నువ్వు ఏదైతే తప్పు చేసావో ఆ తప్పునకు ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. నువ్వు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా, నువ్వు జీవించిన అక్రమ జీవితానికి ప్రాయశ్చిత్తముగా ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు రక్తము కార్చాడు. పాపములో వచ్చి జీతం మరణం. ఆ మరణాన్ని యేసు మన పక్షంగా అనుభవించినాడు. హెబ్రీ 2:9 ప్రకారం ప్రతి మనిషి కొరకు ఆయన మరణం అనుభవించినాడు. 1 యోహాను 2:2 ప్రకారం సర్వలోకములకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి ఆయన రక్తం కార్చాడు. ఎవరైతే యేసు రక్తం కిందికి వచ్చి, దేవా పాపిని నన్ను కరుణించుము, నా మనస్సాక్షి శుద్ధి చేయుము, నువ్వు నా సర్వ పాపముల కొరకు గాయపరచబడితివి కదా, నా అతిక్రమమును బట్టి నువ్వు నలగొట్టబడితివి కదా, నా కొరకే ఆ తల మీద ముళ్ళ కిరీటం, నా కొరకే నాగలి సాలవలే దున్నబడిన నీ దేహం, నా కొరకే ఈ శ్రమ బాధ హింసలు నా నిమిత్తమే అనుభవించితివి కదా, నేను చేసిన సమస్త పాపముల కొరకై సమాధాన శిక్ష నువ్వు అనుభవించితివి కదా. ఓ యేసునాథా, నా మనస్సాక్షిని శుద్ధి చేయము, నా హృదయములోనికి రమ్ము, నా అంతరమున సమస్త పాపమును కడిగివేయమని పూర్ణ మనసుతో ఎవరైతే సిలువ వైపు యేసు వైపు చూచి ప్రార్థన చేస్తారో వారి మనస్సాక్షులు శుద్ధి చేయబడతాయి. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి మన సాక్షిని వారు శుద్ధి చేసుకుంటారు. సాతాను ఎదిరించి నేరం మోపే సాతాను ఒకడు ఉన్నాడు. మన సహోదరుల మీద దేవునిట నేరం మోపబడిన అపవాది ఇంకొకడు ఉన్నాడు. మన సాక్షి నేరం మోపుతుంది, అపవాది దేవునిట మన మీద మన దగ్గర కూడా నేరం మోపుతూ ఉంటాడు. ఈ ఇద్దరి నోటిని మూయించేది యేసు రక్తమే. ఆ రక్తం మీద నువ్వు ఆధారపడ్డావని నువ్వు ఇచ్చు సాక్ష్యమే. యేసు రక్తము నా ప్రతి పాపాన్ని కడిగింది అని నువ్వు నమ్మినప్పుడు నీ మనస్సాక్షి నెమ్మలిస్తుంది. హల్లెలూయా. అక్కడే హెబ్రీ 9:14 ప్రకారం నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనే మాట అక్కడ ఉంటుంది. అంటే మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే శక్తి యేసు రక్తమునకు మాత్రమే ఉంది. ఎవరైతే యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారి సర్వ పాపాలు క్షమించబడతాయి. హెబ్రీ 9:14 ఒకసారి చదువుదామా? అది అద్భుతమైనటువంటి వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో నిత్యుడగు ఆత్మ ద్వారా, అందరూ చదవండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, ఎంత బాగుంది, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూసారా, కొందరు వ్రతాలు, కొందరు మొక్కుబడులు చేసుకొని నీటిలో మునుగుతారు, యాగాలు చేస్తారు, ధ్యానం చేస్తారు, నానా విధమైన దీక్షలు చేస్తారు.
కానీ వారి మనసాక్షి కడగబడదు, మరలా పాపంలో జీవిస్తూ ఉంటారు. ఆ దీక్ష ఉన్న కొన్ని రోజులు మాత్రమే నిగ్రహించుకుంటారు బలవంతముగా. దీక్ష ముగియగానే మరలా అక్రమంగా జీవిస్తూ ఉంటారు. కానీ యేసు రక్తం అలా కాదు. గతకాలపు పాపాలు కడుగుతుంది, మరలా పాపము చోలిపోకుండా నీకు శక్తినిస్తుంది. అనగా పరిశుద్ధాత్మను యేసయ్య రక్తము ద్వారా పరిశుద్ధాత్మను నీ హృదయములో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నిరాటంకముగా నీ హృదయంలోకి వస్తాడు, పాపం చేయకుండా కాపాడుతాడు. క్రైస్తవ్యం అనేది పాపము కడుగుతుంది, పాపము చేయకుండా శక్తినిస్తుంది. క్రైస్తవ్యం అనేది పాపమును శుద్ధి చేస్తుంది, మరలా పాపంలో పడిపోకుండా బ్రతికేందుకు బలమిస్తుంది. కాబట్టి ఎంతో ఎక్కువగా మీ మనస్సాక్షి శుద్ధి చేస్తుంది. మరలా పాపపు స్పృహ, పాపపు ధ్యాస లేకుండా నీకు జీవం ఇస్తుంది. అందుకే నువ్వు యేసు రక్తం కిందికి రావాలి. ఎందుకు యేసు రక్తం అంటే, యేసు రక్తమే ప్రతి పాపాన్ని కడుగుతుంది, యేసు రక్తమే మనసాక్షిని శుద్ధి చేస్తుంది, యేసు రక్తమే పరలోక ప్రవేశాన్ని నీకు ఇస్తుంది. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు కాబట్టి, నువ్వు అర్హుడవయ్యావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నీ మీదకి నిరాటంకముగా వస్తాడు. నువ్వు ఒక యాజకుడుగా అవుతావు, ఒక రాజుగా అవుతావు. రాజుల మీదకి, యాజకుల మీదకి దిగి వచ్చిన ఆత్మాభిషేకం విశ్వాసి నీ మీదకి కూడా యోవేలు 2:28 ప్రకారము సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరింతును చేసిన వాగ్దానం ప్రకారము నీ మీది కూడా యేసయ్య తన ఆత్మను పంపుతాడు. నీలోకి కూడా యేసయ్య తన ఆత్మను పంపుతాడు. అప్పుడు నువ్వు పాపాన్ని జయిస్తావు. యేసు రక్తం పాపాన్ని కలుగుతుంది, యేసు ఆత్మ పాపాన్ని జయించేందుకు శక్తినిస్తుంది. యేసే మన సర్వ సమస్యలకు పరిష్కారం. నీ మనసాక్షి కల్మషం తోచకుండా ఉంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. ముందు నీలో నువ్వు నెమ్మదిగా ఉండాలి. నీ మనసాక్షి నీ మీద నేరం మోపకుండా నువ్వు నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉండేవాడు ఎక్కువ పని చేయగలుగుతాడు. నెమ్మదిగా ఉండేవాడు సంతోషంగా ఉంటాడు. నెమ్మదిగా ఉండేవాడు తన చుట్టూ ఉన్న వారికి నెమ్మదినే కలగజేస్తాడు. నెమ్మదిగా ఉండేవాడు ధన్యుడు. రుచైన భోజన పదార్థాలు ఉన్నా, అనుభవించేందుకు అన్ని అవకాశాలు ఉన్నా, నీ మనస్సాక్షి తేటగా నెమ్మదిగా లేకుంటే నువ్వు సుఖంగా భోంచేయలేవు. ముందు నీ హృదయంలో నెమ్మది ఉండాలి, తర్వాత మనుషులతో నెమ్మదిగా ఉండాలి, ఆ తర్వాత సమాజముతో నెమ్మదిగా, కుటుంబంతో నెమ్మదిగా ఉండాలి. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం మాట్లాడుకుందాం. ఈ దినమునకు ఈ సందేశము చాలు. మన సాక్షికి కల్మషము తోచకుండా శుద్ధి చేసే ఆ పరిశుద్ధ రక్తమును ఆశ్రయించుదుముగాక. ఈ కొద్ది మాటలు ప్రియ పరిశుద్ధాత్ముడు మన వెనుకల్లో వినుచున్న వారందరి జీవితంలో తన సత్యం ప్రత్యక్షపరిచి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన.